శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. అంటే కుజుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ సెప్టెంబర్ 18వ తేదీ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళతాడు. అంటే సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో కుజుడు భూములకు, గృహాలకు, స్థలాలకు, పొలాలకు కారకత్వం వహిస్తాడు. అంటే ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు అనుకూలిస్తే భూలాభం, గృహలాభం కలుగుతుంది. కుజుడు వ్యతిరేకిస్తే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు కొనుక్కోవటంలో ఆలస్యం పెరుగుతుంది. కుజుడు రియల్ ఎస్టేట్ కారకుడు. కాబట్టి ఈ సమయంలో నవగ్రహాల్లో కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి రియల్ ఎస్టేట్ పరంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి రియల్ ఎస్టేట్ పరంగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు రుణ బాధలకు కూడా కారకత్వం వహిస్తాడు. కాబట్టి కుజుడు యోగిస్తే అప్పులు తొందరగా తీరిపోతాయి. కుజుడు యోగించకపోతే ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చడం కష్టం అవుతుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. అలాగే కుజుడు నవగ్రహాలలో ఈ కుజుడు అనేటటువంటి గ్రహము ప్రధానంగా సోదరులకు కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే ఎవరికైనా సోదరులతో అనుకూలత ఉండాలంటే కుజుడు అనుకూలించాలి. సోదరులతో వ్యతిరేకత పెరిగిపోయిందంటే కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడని అర్థం. వీటన్నిటికీ కారకత్వం వహించేటటువంటి కుజుడు ప్రధానంగా ఆగస్టు 2వ తేదీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున సంక్రమణం జరుగుతోంది. ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే మేషరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు మేషం, వృషభం, మిథునం. మేషరాశి వాళ్ళకి 3వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. కుజుడు 3వ స్థానంలోకి రావటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాలలో శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, విత్తలాభ సదారోగ్యం, ఇష్టసిద్ధి సుఖావహ, వస్త్రలాభో ధనప్రాప్తి, స్మృతియో స్థానగ కుజః అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలించినట్లయితే విత్తలాభ సదారోగ్యం, 3వ స్థానంలోకి కుజుడు రావటం అనేది మేషరాశి వాళ్ళకి విత్త లాభాన్ని కలిగింపజేస్తుంది. విత్తం అంటే ధనం, ధనపరంగా విశేషమైన లాభం కలుగుతుంది. సదారోగ్యం, ఎల్లవేళలా ఆరోగ్యాన్ని కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి కుజుడు 3వ స్థానంలోకి రావటం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనపరంగా లాభం చేకూరుతుంది. అనారోగ్యాలుంటే తొలగిపోయి చక్కటి ఆరోగ్యం కలుగుతుందని ఇక్కడ శ్లోకంలో చెప్పారు. అందుకే విత్తలాభ సదారోగ్యం అన్నారు. ఇంకా 3వ స్థానంలో కుజుడు ఏమిస్తాడు? ఇష్టసిద్ధి సుఖావహ. ఇష్టసిద్ధి అంటే మనం ఏదైతే పని అనుకుంటామో ఆ పనిలో కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. మనసుకు నచ్చిన పనుల్లో విజయాలను అనుగ్రహిస్తాడు. సుఖావహ, చక్కటి సౌఖ్యాలను కలిగింపజేస్తాడన్న అర్థంలో ఇష్టసిద్ధి సుఖావహ అంటూ శ్లోకం చెప్తోంది. అలాగే వస్త్రలాభో ధనప్రాప్తి, బ్రహ్మాండమైనటువంటి నూతన వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు. ధనప్రాప్తి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే స్తుతియో స్థానగ కుజే అంటే అర్థం ఏంటంటే 3వ స్థానములో ఉన్నటువంటి, ఇక్కడ స్తుతియో స్థానగే కుజః అంటే స్తుతియో అంటే తృతీయం అని తీసుకోవాలి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ ఫలితాలు ఇస్తాడని శ్లోకం చెప్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు వాళ్ళ రాశి నుంచి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి అనుగ్రహం వల్ల
ధనలాభం కలుగుతుంది, ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది, ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది, సుఖ సంతోషాలు లభిస్తాయి, వస్త్రలాభం చేకూరుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో ఉన్న కుజుడు అనుగ్రహిస్తాడు. ఈ ప్రయోజనాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే మేషరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ఈ మిథున రాశి 2వ రాశి అవుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. అలా 2వ స్థానంలోకి వచ్చిన కుజుడు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 2వ స్థానంలో ఉంటాడు. ద్వితీయ స్థానం 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే, అసత్యం సతతం క్లేశః సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్కః భీతి స్యాద్దనగే కుజః అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, అసత్యం సతతం క్లేశః, వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల అసత్యము ఎక్కువ పలుకుతారు, అబద్ధాలాడాలనే ఆలోచన కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు అబద్ధాలాడటం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సతతం క్లేశః, కష్టాలను కూడా ఇస్తూ ఉంటాడు, వాటిని ఎదుర్కొనే మనోధైర్యాన్ని పెంచుకోవాలి. అలాగే దుర్జన సహవాసాన్ని కూడా కలిగింపజేస్తాడు. అసత్యం సతతం అంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా తీసుకోవాలి, అంటే చెడ్డవాళ్లతో స్నేహాలను కలిగింపజేస్తాడనే అర్థం కూడా తీసుకోవాలి. అందువల్లే మనం ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉంటామని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే సర్వకార్య వినాశనం, ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలను కుజుడు కలిగింపజేస్తాడు. ఒక పని అనుకుని వృషభ రాశి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే 2వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సదా దుర్జన సంపర్క, ఇక్కడ విషయం మొత్తం చెప్పారు. సదా దుర్జన సంపర్క, దుర్జనులు అంటే చెడ్డవాళ్ళు. మనకు తెలియకుండానే వృషభ రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చెడ్డవాళ్ళు పరిచయం అయిపోతూ ఉంటారు. చెడ్డవాళ్లతో అనుకోకుండా స్నేహం చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. దానివల్ల అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అందుకే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొత్త వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అని 10 రకాలుగా ఆలోచించి వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి. లేకపోతే చెడ్డవాళ్ళు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళ వల్ల తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుందని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అందుకే సదా దుర్జన సంపర్క అని శ్లోకంలో చెప్పారు. అలాగే భీతి స్యాద్ ధనగే కుజః అన్నారు. భీతి స్యాద్ అనగే కుజః అంటే అర్థం ఏంటంటే, అకారణ భయాన్ని ఆందోళనను కూడా కుజుడు కలిగింపజేస్తాడు. ఒక రకమైన బలహీనతను 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కలిగింపజేస్తాడన్న అర్థంలో భీతి స్యాద్ అనగే కుజః అంటూ చెప్పారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు తప్పకుండా ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు మీ రాశి నుంచి 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అబద్ధాలు ఆడకుండా జాగ్రత్త పడాలి, చెడ్డవాళ్లతో స్నేహం చేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఏ పని ప్రారంభించినా విఘ్నాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అకారణ భయాన్ని తొలగింపజేసుకొని మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. దాంతో పాటుగా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వృషభ రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన కుజుడు సెప్టెంబర్ 17 వరకు వాళ్ళ రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు మిథున రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో జన్మ రాశిలో ఉన్నటువంటి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాలలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్యా బంధు విరోధ కృత్ చంద్రరాశి గతే భౌమే యక్షరాక్షస పీడితం అని జ్యోతిష శాస్త్రంలో ఒక శ్లోకం ద్వారా జన్మరాశిలో ఉన్న కుజుడిచ్చే ఫలితాలు చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం తీసుకుంటే, జ్వరం ఖడ్గవ్రణం చైవ, జ్వరం అంటే అకారణంగా మిథున రాశి వాళ్ళకి జ్వరాలు వస్తూ ఉంటాయి.
తరచుగా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఖడ్గవ్రణం చైవ, ఖడ్గవ్రణములతో పీడింపబడటము అని అర్థం. అంటే అర్థం ఏంటి? వ్రణం అంటే గాయము, ఖడ్గవ్రణము అంటే గుచ్చుకోవటం, అంటే శరీరానికి ఏదైనా దెబ్బలు గాయాలు తగిలే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి, ప్రయాణాల్లో భద్రత పాటించాలి, ఎక్కడికి వెళ్ళినా శరీరానికి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీ రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఖడ్గవ్రణం చైవ, మీకు దెబ్బలు గాయాలు తగిలేలా చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జ్వరాలు వచ్చేలాగా చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఈ శ్లోకం చెప్తోంది. అలాగే భార్యా బంధు విరోధకృత్ అంటే జీవిత భాగస్వామితో గొడవలు అయ్యేలాగా చేస్తూ ఉంటాడు, బంధువులతో గొడవలు అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. ఇక్కడ భార్యా బంధు విరోధకృత్ అంటే మనం అర్థం ఎలా తీసుకోవాలంటే, మిథున రాశి పురుషులైతే భార్యతో గొడవలు, మిథున రాశి స్త్రీలైతే భర్తతో గొడవలు. అంటే జీవిత భాగస్వామితో గొడవలు, జీవిత భాగస్వామి తరపు బంధువులతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఏం చేయాలి? లైఫ్ పార్ట్నర్తో గొడవ పడకూడదు, లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన బంధువులతో మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భార్య బంధు విరోధకృత్ అని శ్లోకంలో చెప్పారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చంద్రరాశి గతే భౌమే, చంద్రరాశి అంటే జన్మరాశి, జన్మరాశిలోనే భౌముడు కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. యక్ష రాక్షస పీడితం అని శ్లోకంలో చెప్పారు. యక్ష రాక్షస పీడితం అంటే మనం అర్థం ఎలా తీసుకోవాలంటే, యక్షుల చేత రాక్షసుల చేత పీడింపబడతారు అని అర్థం. ఇక్కడ రాక్షసులు యక్షులు అంటే మనం అర్థం ఎలా తీసుకోవాలంటే అకారణ భయాలుగా తీసుకోవాలి, శత్రు భయాలుగా తీసుకోవాలి, అగ్ని భయాలుగా తీసుకోవాలి, పిశాచ భయాలుగా తీసుకోవాలి. అంటే మనోభయాన్ని కుజుడు జన్మరాశిలో కలిగింపజేస్తాడు కాబట్టి మనోభయాన్ని పోగొట్టుకొని మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ యక్ష రాక్షస పీడితం అనే పదంలో ఉన్న అంతరార్థం. రాక్షస భావాలంటే శత్రు భావాలు, రాక్షస భావాలంటే అనారోగ్య భావాలు. కాబట్టి అనారోగ్య సమస్యలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, దృష్టి దోషాలు, అకారణ భయాలు ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని శ్లోకం మనకు చెప్తుంది. కాబట్టి జన్మరాశిలో కుజుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో ఉన్న కుజుడు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు జ్వరము, అకారణ గాయాలు, గ్రహ బాధలు, దెబ్బలు, అదేవిధంగా అగ్ని భయము, జీవిత భాగస్వామితో విరోధాలు, బంధువులతో విరోధాలు ఇవన్నీ కలిగింపజేస్తాడు. కాబట్టి వీటి నుంచి బయటపడటానికి కుజుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు ఈ మిథున రాశి 12వ రాశి అవుతుంది. కర్కాటక రాశికి 12వ రాశి అంటే వ్యయ రాశి అవుతుంది. వ్యయస్థానం అంటే 12వ స్థానం అని అర్థం. కాబట్టి 12వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. అలా 12వ స్థానంలో ఉన్న కుజుడు సెప్టెంబర్ 17 వరకు 12వ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు మీ రాశి నుంచి 12వ స్థానం వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే వ్యయస్థానం 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ప్రవాసం వ్యాధిపీడాంచ బంధువైరం ధనక్షయం దేహపీడాంచ సంచారం ద్వాదశ స్థాన గోకుజ అంటూ శ్లోకం చెప్పారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం పరిశీలిస్తే ప్రవాసం వ్యాధి పీడాంచ అంటే అర్థం ఏంటంటే, ప్రవాసం అంటే గ్రామాంతర వాసము అని అర్థం. గ్రామాంతర వాసం అంటే ఏంటి? ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు వృత్తి రీత్యా గాని ఇతర కారణాల రీత్యా గాని ఉన్న చోటును విడిచిపెట్టి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అంటే మీకు ఇష్టం లేకపోయినా సరే 12వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల దూర ప్రాంతాలకు జీవనోపాధి నిమిత్తమై వెళ్ళవలసినటువంటి పరిస్థితులను 12వ స్థానంలో ఉన్న కుజుడు కలిగింపజేస్తాడు అన్న అర్థంలో ప్రవాసం అని శ్లోకంలో చెప్పారు. అంటే గ్రామాంతర వాసం, ఉన్న ఊరు విడిచిపెట్టేలాగా 12వ స్థానంలో కుజుడు ఫలితం ఇస్తాడు. అలాగే వ్యాధి పీడాంచ,
ఏదో ఒక అనారోగ్య సమస్యతో తరచుగా బాధపడేలాగా చేస్తాడు. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువైరం ధనక్షయం, అకారణంగా బంధువులతో గొడవలయ్యేలా చేస్తాడు. ధనక్షయం, ఉన్న ధనం క్రమక్రమంగా ఖర్చు అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. కాబట్టి బంధువులతో గొడవలు రాకుండా కర్కాటక రాశి వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ధనం అనేది ఎక్కువ ఖర్చు పెట్టకుండా, రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. అలాగే దేహ పీడాంచ, అంటే శరీరానికి ఏదో ఒక బాధను 12వ స్థానంలో కుజుడిస్తాడు. కాబట్టి దేహ పీడాంచ, శరీరానికి పీడ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరకంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సంచారం, అంటే వృధా సంచారములను ఇస్తాడు. అంటే అనవసరంగా ప్రయాణాలు చేస్తారు. మీకు ఎటువంటి ప్రయోజనం లేకపోయినా ఊరికే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు 12వ స్థానంలో ఉన్న కుజుడు కలిగింపజేస్తాడు. ద్వాదశ స్థాన గోకుజ, ద్వాదశ స్థాన గోకుజ అంటే గోచార కుజుడు, అంటే రాశి పరంగా ఉన్న కుజుడు 12వ స్థానంలో ఉండటం వల్ల ఈ ఫలితాలు ఇస్తాడని శ్లోకం మనకు చెప్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు మిథున రాశిలోకి వచ్చిన కుజుడు, అంటే 12వ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు గ్రామాంతర వాసం, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళటం, అనవసర ప్రయాణాలు చేసేలా చేయటం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవ్వటము, బంధువులతో గొడవలు అవ్వటము, ఇవన్నీ కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి ఇవి రాకుండా కుజుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు మిథున రాశి 11వ రాశి అవుతుంది. కాబట్టి 11వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. కాబట్టి 11వ స్థానంలోకి వచ్చిన కుజుడిచ్చే ఫలితాల గురించి జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఈ 11వ స్థానంలో కుజుడు సెప్టెంబర్ 17 వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్న కుజుడు, అంటే 11వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చెప్పిన శ్లోకం ఏంటంటే, ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజః అంటూ శ్లోకంలో చెప్పారు. ఏకాదశ స్థానం అంటే 11వ స్థానం. సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో కుజుడు వచ్చాడు. కాబట్టి ఆరోగ్యం అర్థలాభంచ, ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది. 11వ స్థానంలో ఉన్న కుజుడు ఇంతకు ముందు ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా సింహరాశి వాళ్ళకి ఆ అనారోగ్యాలన్నీ పోగొట్టి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాడు. అర్ధలాభంచ, అర్థం అంటే ధనం, ధనలాభాన్ని కలిగింపజేస్తాడు. అంటే సింహరాశి వాళ్ళు రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైన ధన ప్రాప్తి చేకూరుతుంది. సంతోషం వస్త్రలాభకృత్, ఏ పని చేసినా సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో కుజుడు లాభాన్నే ఇస్తాడు, సంతోషాన్ని కలిగిస్తాడు, మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. వస్త్రలాభకృత్ అంటే అర్థం ఏంటంటే కొత్త కొత్త వస్త్రాలను సింహరాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు అన్న అర్థంలో సంతోషం వస్త్రలాభకృత్ అని ప్రమాణ శ్లోకం చెప్తోంది. అలాగే యత్న కార్యానుకూలత్వం, యత్న కార్యానుకూలత్వం అంటే అర్థం ఏంటి? మీరు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఆ పనిలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అంటే పనుల్లో వ్యతిరేకతలు ఉండవు, విఘ్నాలు ఉండవు. ఎంత కష్టమైన పని ఈ సమయంలో మొదలుపెట్టినా సరే సింహరాశి వాళ్ళు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో ఆ పని చాలా సులభంగా నల్లేరు మీద నడకలాగా పూర్తి చేయగలుగుతారు. అంత తొందరగా పని పూర్తయి కార్యసిద్ధిని 11వ స్థానంలో ఉన్న కుజుడు కలిగింపజేస్తాడని శ్లోకంలో యత్న కార్యానుకూలత్వం అని చెప్పారు. చివరగా ధైర్యం ఏకాదశే కుజః, ఏకాదశం అంటే 11వ స్థానం. 11వ స్థానంలో ఉన్న కుజుడు ధైర్యమే, మనోధైర్యం ఇస్తాడు, ఆత్మవిశ్వాసం ఇస్తాడు. కొండల్ని పిండి చేయగలిగినటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి సింహరాశి వాళ్ళు అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు. అది ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలోకి వచ్చిన కుజుడి వల్ల ఆరోగ్యం చేకూరుతుంది, ధనలాభం కలుగుతుంది, సంతోషం వస్తుంది, వస్త్రలాభం కలుగుతుంది, ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కష్టసాధ్యమైనటువంటి పనులన్నీ కూడా మనోధైర్యంతో అవలీలగా పూర్తి చేస్తారు. ఈ అద్భుతమైన శుభ ఫలితాలన్నీ కూడా ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు
సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా పొందుతారని ఈ ప్రామాణిక శ్లోకం మనకు తెలియజేస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 10వ రాశి అవుతుంది. అంటే కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 10వ రాశిలోకి కుజుడు వస్తున్నాడు. ఈ 10వ రాశి 10వ స్థానాన్ని దశమ స్థానం అంటారు. దశమ స్థానం 10వ స్థానంలో కుజుడు వస్తున్నాడు. అలా 10వ స్థానంలోకి వచ్చిన కుజుడు సెప్టెంబర్ 17 వరకు 10వ స్థానంలోనే ఉంటాడు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 10వ స్థానంలో ఉన్న కుజుడు కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. 10వ స్థానంలో ఉన్న కుజుడిచ్చే ఫలితాలకు సంబంధించిన ఆ శ్లోకం ఏంటంటే, నిత్యం క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తో ధరాసుత అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, 10వ స్థానంలో కుజుడు రావటం వల్ల నిత్యం క్లేశ, ప్రతిరోజు ఏదో ఒక కష్టం అనేది కన్యారాశి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక బాధ. ఇక్కడ క్లేశం అంటే కష్టం కంటే బాధ అని తీసుకోవాలి. నిత్యం క్లేశ, ప్రతిరోజు ఏదో ఒక బాధ ఉంటుంది, మానసికంగా ఒక వ్యధ ఉంటుంది. ఆ వ్యధను పక్కన పెట్టి ముందడుగు వేసే ప్రయత్నం తప్పకుండా కన్యారాశి వాళ్ళు చేయాలి. సదా వ్యాధి, రోజు ఏదో ఒక వ్యాధితో బాధపడతారు. వ్యాధి అంటే శారీరకమనే లేదు, మానసికమైన వ్యాధే. ఏదో ఒక వ్యాధికి సంబంధించిన ఆలోచన ఇస్తాడు. అందుకే నిత్యం క్లేశ సదా వ్యాధి అని శ్లోకంలో చెప్పారు. సదా భోజన దుర్బలం. భోజన దుర్బలం అంటే ఏంటి? సమయానికి భోజనం చేసే అవకాశం లేకపోవటం అని అర్థం. వృత్తిపరంగా పని ఒత్తిడి వల్ల కన్యారాశి వాళ్ళు వేళకు ఆహారం తీసుకోలేరు. దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఫలితాన్ని 10వ స్థానంలో ఉన్న కుజుడిస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు సకాలంలో భోజనం చేసే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకు అవసరం. సదా సంచార ఉద్యోగం. సదా సంచార ఉద్యోగం అంటే వృత్తిపరంగా ఎప్పుడు తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితిని 10వ స్థానంలో ఉన్న కుజుడిస్తాడు. అంటే హాయిగా విశ్రమించి పని చేసుకునేలాగా చేయడు. ఊరికే ఉద్యోగపరంగా అటు తిరగటం ఇటు తిరగటం, ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావటం, అలా పని ఒత్తిడి పెరగటం, ఇవన్నీ కూడా 10వ స్థానంలో ఉన్న కుజుడిస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ప్రయాణాలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దశమస్తో ధరాసుత. దశమస్తో అంటే 10వ స్థానం. 10వ స్థానంలో ఉన్న ధరాసుత. ధర అంటే భూమి, భూమిపుత్రుడు ఎవరు? కుజుడు. కుజుడు 10వ స్థానంలో ఉండటం వల్ల ఈ ఫలితాలు వస్తాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల నిత్యము ఏదో ఒక విచారము, ఏదో ఒక అనారోగ్య భావన, సకాలానికి భోజనం చేయలేకపోవటము, ఎల్లప్పుడూ వృధాగా పని మీద తిరుగుతూ ఉండటము, మనోవిచారంతో వెళ్ళటము, ఇవన్నీ కూడా కుజుడిచ్చే ఫలితాలుగా చెప్పుకోవాలి. కుజుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు ఈ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 9వ రాశి అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 9వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. ఈ 9వ స్థానాన్నే భాగ్యస్థానము, నవమ స్థానం అనే పేర్లతో పిలుస్తారు. 9వ స్థానంలోకి కుజుడు వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఉంటాయి. అప్పటి వరకు 9వ స్థానంలోనే ఉంటాడు. 9వ స్థానంలో కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అసనాచ్ఛాదనాన్యూనం శోషణం దేహపీడనం స్థాననాశం విరోధంచ నవమస్తోధరాసుతాహ అంటూ శ్లోకం చెప్పారు. కాబట్టి ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే అసనాచ్ఛాదనాన్యూనం అంటే అర్థం ఏంటంటే అసన ఆచ్ఛాదనాన్యూనం. ఆచ్ఛాదన అంటే ఏంటి? శరీరానికి వస్త్రాన్ని ధరించటము అని అర్థం.
శరీరానికి వస్త్రం ధరిస్తే దాన్ని ఆచ్ఛాదనము అనే పేరుతో పిలుస్తారు. కానీ ఇక్కడ కుజుడు 9వ స్థానంలో ఉండి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే అశనాచ్ఛాదనాన్యూనం, అంటే దేహానికి ఆచ్ఛాదనము, వస్త్రము ధరించటం అనేది లేకుండా చేస్తాడని అర్థం. వస్త్రం ధరించడం లేకుండా చేస్తాడంటే అర్థం ఏంటి? కొత్త వస్త్రాలు కొనుక్కునే యోగం ఇవ్వడు అని అర్థం. అంటే ఎవరైనా తులారాశి వాళ్ళు బ్రహ్మాండంగా షాపింగ్ చేసి కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవాలని భావిస్తూ ఉంటే 9వ స్థానంలో ఉన్న కుజుడు ఆటంకాలు ఇస్తూ ఉంటాడు. తొందరగా షాపింగ్ చేయనివ్వడు. నూతన వస్త్రాలు కొనుక్కొని వాటిని ఆచ్ఛాదన ధరించడం అనే అవకాశాన్ని మన శరీరానికి కలిగింపజేయడు. ఉన్న వస్త్రాలని ధరించి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అశనాచ్ఛాదనాన్యూనం అంటూ ఇక్కడ శ్లోకంలో చెప్పారు. శోషణం దేహపీడనం. శోషణం అంటే ఏంటి? శోషణం అంటే శరీరం అనేటటువంటిది శోషించిపోవటం, అలసిపోవటం అని అర్థం. కొద్దిగా పనిచేస్తేనే తులారాశి వాళ్ళ శరీరం అలసిపోయేలాగా చేస్తాడు. దేహపీడనం, దేహానికి పీడ, బాధిస్తాడు. అంటే ఏంటి? ఊరికే నీరసం, నిస్సత్తువ, అలసట రావటం, కొద్దిగా పనిచేస్తేనే అలసిపోవటం, ఇలాంటివన్నీ కూడా తులారాశి వాళ్ళకి 9వ స్థానంలో కుజుడిచ్చే ఫలితాలుగా ఈ శ్లోకం చెప్తోంది. అలాగే స్థాననాశం విరోధంచ. స్థాననాశం అంటే ఏంటి? ఉన్న స్థానాన్ని నశింపజేస్తాడు. అంటే ఆఫీసులో ఒక అద్భుతమైన క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ తగ్గిపోయేలా చేస్తాడు. ఏదో ఒక రీజన్తో లో క్యాడర్కి వెళ్ళిపోయేలా చేస్తాడు. లేదా మీరు ఒక వింగులో పనిచేస్తూ ఉంటే ఆ వింగు మారేలాగా చేస్తాడు. కొత్త వింగు ఇబ్బందికరంగా చేస్తాడు. అలా స్థాననాశం, మీకున్న స్థానాన్ని నశింపజేస్తాడు. ఉన్న స్థాయిని కొంచెం తగ్గింపజేయటానికి 9వ స్థానంలో ఉన్న కుజుడు ఫలితం ఇస్తాడని శ్లోకం చెప్తోంది. అలాగే విరోధంచ, కొత్త శత్రువులు పెరుగుతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు తులారాశి వాళ్ళు కొత్త శత్రువులను పెంచుకోకండి, శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. నవమస్థో ధరాసుత అంటే అర్థం ఏంటి? ధరాసుత అంటే భూమిపుత్రుడు. నవమ అంటే 9వ స్థానం. 9వ స్థానంలో ఉన్న భూమిపుత్రుడైన కుజుడు ఈ ఫలితాలు ఇస్తాడని శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి తులారాశి వాళ్ళకి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 9వ స్థానంలో ఉండే కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే శరీరానికి నూతన వస్త్రాలు ధరించే అవకాశం లేకుండా చేస్తాడు, అలసట ఇస్తాడు, దేహ పీడిస్తాడు. అలాగే స్థానభ్రంశము కలిగింపజేస్తూ ఉంటాడు, అంటే లో లెవెల్కి తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే కేడర్ తగ్గింపజేస్తూ ఉంటాడు, విరోధాలు ఇస్తూ ఉంటాడు, అకాల భోజనం ఇస్తాడు, పదవీ భ్రష్టత అనేటటువంటిది కలిగింపజేస్తాడు. ఇలాంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 9వ స్థానంలో ఉన్న కుజుడు ఇస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే 9వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే వృశ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. అంటే కుజుడు మిథున రాశిలోకి రావటం అనేది 8వ స్థానంలోకి రావటం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానం, అష్టమ స్థానములోకి కుజుడు వచ్చాడు. ఇలా అష్టమ స్థానం 8వ స్థానంలోకి వచ్చిన కుజుడు సెప్టెంబర్ 17 వరకు 8వ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ప్రవాస కార్యహాని స్యాత్, కాసరోగ ప్రపీడనం, స్థాననాశో రుణచ్ఛేద, అష్టమస్థే ధరాసుత అని శ్లోకం చెప్పారు. 8వ స్థానం, అష్టమ స్థానంలో ఉన్న కుజుడిచ్చే ఫలితాల గురించి జ్యోతిష శాస్త్ర గ్రంథంలో చెప్పిన ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ప్రవాస కార్యహాని స్యాత్ అని చెప్తున్నారు. ప్రవాస అంటే ఏంటి? గ్రామాంతర వాసం. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఒక చోట పనిచేస్తున్నారు, మీకు ఇష్టం లేకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇష్టం లేకుండా ఎక్కడో బాగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళి అక్కడ మీరు వర్క్ చేయాల్సిన పరిస్థితిని 8వ స్థానంలో ఉన్న కుజుడు ఇస్తాడు. అందుకే ఇక్కడ ప్రవాస అన్నారు. అయినప్పటికీ సహనంతో అక్కడికి వెళ్ళి పనిచేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కార్యహాని స్యాత్, మీరు ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని నష్టపోయేలాగా 8వ స్థానంలో ఉన్న కుజుడు ఫలితం ఇస్తాడు. అందుకే ప్రవాస కార్యహాని స్యాత్ అని శ్లోకంలో చెప్పారు.
కాసరోగ ప్రపీడనం. కాసరోగ ప్రపీడనం అంటే కాస అంటే రుణ, రోగ అంటే అనారోగ్యం. కాసరోగ ప్రపీడనం అంటే రుణబాధలు, అనారోగ్య సమస్యలు కలిగింపజేస్తాడు అని అర్థం. అంటే 8వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి అప్పులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనారోగ్యాలు కూడా కలిగింపజేస్తాడు కాబట్టి ఆరోగ్యం పట్ల వృశ్చిక రాశి వాళ్ళు శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. కాబట్టి అప్పులు అవ్వకుండా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఇక్కడ కాసరోగ ప్రపీడనం అన్నారు. అలాగే స్థాననాశో రుణచ్ఛేద, స్థానభ్రంశము కలిగింపజేస్తాడు. రుణచ్ఛేద, రుణాలు పెరిగిపోయేలా చేస్తాడు. స్థానభ్రంశం అంటే రూరల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవటము, బ్రహ్మాండమైన పొజిషన్ కన్నా లో క్యాడర్కి వెళ్ళటము, ఇలాంటివి కూడా కలిగింపజేసే అవకాశం ఉంటుంది. ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయటం, ఇలాంటివి కూడా కలిగింపజేసే అవకాశం ఉంటుందన్న అర్థంలో స్థాననాశో రుణచ్ఛేద అని శ్లోకంలో చెప్పారు. అష్టమస్తే ధరాసుత, ధరాసుత అంటే భూమిపుత్రుడు, ధర అంటే భూమి. అష్టమస్తే ధరాసుత, 8వ స్థానంలో ఉన్న కుజుడు ఈ ఫలితాలు ఇస్తాడని ఈ ప్రమాణ శ్లోకం చెప్తోంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు కాబట్టి, అంటే 8వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ 8వ స్థానంలో కుజుడు రావటం అనేది గ్రామాంతర వాసాన్ని కలిగింపజేస్తుంది, కార్య విఘ్నాలను ఇస్తుంది, రుణ బాధలు పెరిగేలా చేస్తుంది, అనారోగ్యాలు వచ్చేలా చేస్తుంది, స్థానభ్రంశం కలిగేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఫలితాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కుజుడికి సంబంధించి కొన్ని శక్తివంతమైన పరిహారాలు జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ పరిహారాలు చేసుకుంటే 8వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 7వ రాశి అవుతుంది. అంటే కుజుడు 7వ స్థానము, 7వ స్థానంలోకి ధనుస్సు రాశి వాళ్ళకు వస్తున్నాడు. అలా 7వ స్థానం 7వ స్థానంలోకి వచ్చిన కుజుడు సెప్టెంబర్ 17 వరకు 7వ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు 7వ స్థానంలో ఉన్న కుజుడు, 7వ స్థానంలో ఉన్న కుజుడు ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. 7వ స్థానంలో ఉన్న కుజుడిచ్చే ఫలితాలు ఏంటంటే అన్న వస్త్రాది రహితం సదా క్లేశ స్వబంధుభి కువార్త పుత్ర భాతృణాం క్రోధ సప్తమే కుజవు అంటూ శాస్త్రంలో శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే అన్న వస్త్రాది రహితం అంటే అర్థం ఏంటి? అన్నము వస్త్రాలు లేకుండా చేస్తాడని శ్లోకంలో ఉన్న అర్థం. అంటే నిజానికి మనం ఎలా అర్థం తీసుకోవాలంటే అన్నానికి వస్త్రానికి కష్టపడవలసి వస్తుందని ఈ శ్లోకంలో ఉన్న ప్రధాన అర్థంగా తీసుకోవాలి. అంటే డబ్బులు సంపాదించి బియ్యం కొనుక్కోవాలి, అన్నం వండుకోవాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలా ఎక్కువ కష్టపడేలాగా 7వ స్థానంలో ఉన్న కుజుడు ఫలితం ఇస్తాడు. బ్రహ్మాండమైనటువంటి షాపింగ్ చేసి కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవాలంటే మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలా అన్నానికి వస్త్రాలకి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, అంత సులభంగా రాదు అన్న ఉద్దేశంలో అన్న వస్త్రాది రహితం అని శ్లోకంలో చెప్పారు. అది శ్లోకంలో ఉన్న నిజమైన అర్థంగా గుర్తించాలి. అన్నానికి వస్త్రానికి లేకుండా ఉండటం అంటే ఏంటి? అన్నం సంపాదించుకోవాలన్నా కొత్త వస్త్రాలు కొనుక్కోవాలన్నా ఎక్కువ కష్టపడాలి, శ్రమ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. సదా క్లేశ స్వబంధుభిః, స్వబంధుభిః అంటే మన రక్త సంబంధం, మన బ్లడ్ రిలేషన్స్ తోనే గొడవలు అవుతాయి. క్లేశ కష్టాలు వస్తాయి అంటే మన దగ్గరి బంధువుల వల్ల అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి, దానివల్ల విచారం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు దగ్గర బంధువులతో గొడవ పడకండి, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఈ ప్రమాణ శ్లోకం చెప్తోంది. అందుకే సదా క్లేశ స్వబంధుభిః అని జ్యోతిష శాస్త్ర గ్రంథంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది. అలాగే కువార్త పుత్ర భాతృణాం, కువార్త పుత్ర భాతృణాం అంటే అర్థం ఏంటి? పుత్రులతో గాని సోదరులతో గాని విభేదాలు పెరిగే అవకాశం ఉంది, లేదా వాళ్ళ వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళని గురించిన చెడు వార్తలు వినే అవకాశం ఉంది. కాబట్టి సంతానంతో జాగ్రత్తగా వ్యవహరించండి, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే మీ పిల్లలతోనే గొడవలు అయ్యే అవకాశం ఉంది, మీ బంధువులతోనే గొడవలు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ గురించిన
ఇబ్బందికర వార్తలు వినే అవకాశం కూడా ఉందన్న అర్థంలో కువార్త పుత్ర భాతృణాం అన్నారు. భాతృణాం అంటే సోదరులు. కాబట్టి బంధువులతో సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానంతో జాగ్రత్తగా ఉండాలి. క్రోధ సప్తమే కుజౌ, సప్తమే కుజౌ, 7వ స్థానంలో ఉన్న కుజుడు క్రోధాన్ని కోపాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కోపం వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయమని ఈ శ్లోకం చెప్తుంది. అందుకే ధనుస్సు రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల బాగా కష్టపడాల్సి వస్తుంది. అన్న వస్త్రాల కోసం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. రక్త సంబంధీకులతో గాని, బంధువులతో గాని, పుత్రులతో గాని, సోదరులతో గాని గొడవలయ్యే అవకాశం ఉంటుంది. పనుల్లో నష్టం వస్తుంది. కోపం పెరిగిపోయే అవకాశం ఉంది. కుజుడు ఇలాంటి వ్యతిరేక ఫలితాలు 7వ స్థానంలో ఉండటం వల్ల కలిగింపజేస్తాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాల్లో చెప్పబడిన కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని కుజుడిని అనుకూలంగా మార్చుకోవచ్చు. శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం కుజుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో జరిగింది. అంటే మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 6వ రాశిలోకి కుజుడు వచ్చాడు. దీన్నే షష్ఠ స్థానం అని కూడా అంటారు. షష్ఠ స్థానం 6వ స్థానంలోకి మకర రాశి వాళ్ళకి కుజుడు వచ్చాడు. అలా వచ్చిన కుజుడు 6వ స్థానంలో సెప్టెంబర్ 17 వరకు ఉంటాడు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు మకర రాశి వాళ్ళకి షష్ఠ స్థానం 6వ స్థానంలో ఉన్న కుజుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే వస్త్రలాభం ధాన్యలాభ ధనలాభం యశస్తథా మనోల్లాస ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్ అని శాస్త్రంలో శ్లోకం చెప్పారు. అంటే 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది? వస్త్రలాభం, బ్రహ్మాండంగా షాపింగులు చేస్తారు, కొత్త కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తారు, ప్రతిరోజు కూడా కొత్త వస్త్రాలు ధరిస్తూ ఉండే అవకాశాన్ని కలిగింపజేస్తాడు. ధాన్య లాభ, ధనపరంగా లాభం ఉంటుంది, ధాన్యపరంగా లాభం ఉంటుంది, విపరీతంగా ధనధాన్య వృద్ధి పెరుగుతుంది. ధనలాభం యశస్తథా, యశస్ అంటే కీర్తి, విపరీతంగా కీర్తి పెరుగుతుంది. అంటే మకర రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి పేరు డబ్బు రెండింటినీ సంపాదించుకునే యోగాన్ని 6వ స్థానంలో ఉన్న కుజుడు కలిగింపజేస్తాడు అన్న అర్థంలో ధనలాభం యశస్తథా అని శ్లోకంలో చెప్పారు. అలాగే మనోల్లాస ధర్మసిద్ధి, మనసుకు ఎప్పుడు కూడా ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, కార్యసిద్ధిని అందుకే ఆ ఉల్లాసంతో ఉత్సాహంతో పనులు పూర్తి చేసి సాధించగలుగుతారు. కాబట్టి మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు. కార్యసిద్ధితో పాటుగా ధర్మసిద్ధి అంటే ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తారు, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు, నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు అన్న అర్థంలో ధర్మసిద్ధి అని శ్లోకంలో చెప్పారు. షష్టమస్తే కుజే భవేత్, షష్టమస్తే అంటే 6వ స్థానంలో ఉన్న కుజుడిచ్చే ఫలితాలు ఇవి అని శ్లోకంలో చెప్పారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు మీ రాశి నుంచి 6వ స్థానం షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది, వస్త్రలాభం చేకూరుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు, ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇవన్నీ కూడా 6వ స్థానంలో ఉన్న కుజుడు మీకు కలిగించే ఫలితాలుగా చెప్పుకోవచ్చు. ఈ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కుంభరాశి వాళ్ళకి 5వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. అంటే వాళ్ళ రాశి నుంచి 5వ రాశిలో కుజుడు వచ్చాడు. దీన్ని పంచమ స్థానం అంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి 5వ స్థానం, పంచమ స్థానంలోకి కుజుడు రావటం అనేది జరిగింది. పంచమ స్థానంలో కుజుడు సెప్టెంబర్ 17 వరకు ఉంటాడు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు పంచమ స్థానం 5వ స్థానంలో ఉన్న కుజుడు కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రామాణికమైన శ్లోకాన్ని పరిశీలిస్తే 5వ స్థానంలో ఉన్న కుజుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే,
దేహ జాడ్యంచ సంతాపం కాలత్రికమ భోజనం దురితం కర్మలాభశ్చ భౌమే పంచమ స్థితి అని జ్యోతిష శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే దేహ జాడ్యం అంటే శరీరానికి పీడ కలుగుతుంది, అంటే శరీరానికి అలసట పెరుగుతుంది, నిస్సత్వం పెరుగుతుంది, దాన్ని తగ్గించుకోవాలి. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు చెయ్యాలి అని చెప్పడానికి సంకేతంగా దేహ జాడ్యం అని ఇక్కడ శ్లోకంలో చెప్పారు. సంతాపం, సంతాపం అంటే బాధ, శరీరానికి ఏదో ఒక బాధ కలుగుతుంది కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అందుకే దేహ జాడ్యంచ సంతాపం అని శ్లోకంలో చెప్పారు. అలాగే కాలత్రికమ భోజనం, కాలత్రికమ భోజనం అంటే కాల అతిక్రమ భోజనం, కాలాన్ని అతిక్రమించే భోజనం కుంభరాశి వాళ్ళు చేస్తారు. కాలాన్ని అతిక్రమించే భోజనం అంటే ఏంటి? సమయానికి ఆహారం స్వీకరించకపోవటం అని అర్థం. అంటే టైంకి భోజనం చేయరు, టైంకి భోజనం చేయరు కాబట్టి అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి? కాలాతిక్రమ భోజనం చేయకూడదు, సమయానికి టైం ప్రకారం భోజనం చేయాలి. అప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండవు, దేహజాడ్యంచ సంతాపం అనే సమస్యలు రావు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే దురితం కర్మలాభశ్చ అంటే చెడ్డ పనులు చేయాలన్న ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. దురితములు అంటే కష్టాలు, దురితములు అంటే పాపాలు. కాబట్టి కష్టాలు అనేటటువంటివి ఎందుకు వస్తాయి? కర్మలాభశ్చ, దురితం కర్మలాభశ్చ, చెడు కర్మలు చేస్తారు, పాపకార్యాలు చేస్తారు, ఆ పాపకార్యాల వల్ల బాధలు వస్తాయి. అలాంటి ఆలోచనను 5వ స్థానంలో ఉన్న కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి? చెడ్డ ఆలోచనలు పక్కన పెట్టాలి, మంచి ఆలోచనలు చేసే ప్రయత్నం చేయాలి, అప్పుడు ఎలాంటి కష్టాలు రావు. అందుకే భౌమే పంచమ స్థితే, భౌమే అంటే కుజుడు, పంచమ స్థితి 5వ స్థానంలో ఉన్నాడు, ఈ ఫలితాలు ఇస్తాడని శ్లోకం చెప్తోంది. కాబట్టి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కుంభరాశి వాళ్ళకి 5వ స్థానంలో ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే దేహపీడిస్తాడు, సంతానపరమైన సమస్యలు ఇస్తాడు, అకాల భోజనం చేసేలా చేస్తాడు, పాపకార్యాల పట్ల ఆసక్తి పెరిగేలా చేస్తాడు, ధన నష్టాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి ఇలాంటి వ్యతిరేక ఫలితాలు కుజుడు ఇవ్వకుండా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు జ్యోతిష శాస్త్రపరంగా చెప్పినవి చేసుకోవాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు, సంపూర్ణంగా శుభయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే మీనరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కుజుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 4వ రాశి అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి 4వ స్థానం, చతుర్థ స్థానంలోకి కుజుడు వచ్చాడు. అలా 4వ స్థానం, చతుర్థ స్థానంలోకి వచ్చిన కుజుడు సెప్టెంబర్ 17వ తేదీ వరకు 4వ స్థానంలోనే ఉంటాడు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 4వ స్థానం, చతుర్థ స్థానంలో ఉన్న కుజుడు ఎటువంటి ఫలితాలను మీనరాశి వాళ్లకు కలిగింపజేస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే భాగ్యహాని భయం క్రూరం బంధువైరంధనక్షయం రోగపీడాది సంతాప చతుర్థ స్థానగే కుజః అని జ్యోతిష శాస్త్రంలో శ్లోకం చెప్పారు. చతుర్థ స్థానగే కుజః అంటే అర్థం ఏంటి? చతుర్థం అంటే 4వ స్థానం, 4వ స్థానంలో ఉన్న కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే భాగ్యహాని, భాగ్యాన్ని తగ్గిస్తాడు. భాగ్యం అంటే అదృష్టం, అదృష్టాన్ని తగ్గిస్తాడు. భాగ్యం అంటే ధనం, వచ్చే ధనాన్ని తగ్గిస్తాడన్న ఉద్దేశంలో భాగ్యహాని అన్నారు. భయం క్రూరం, అకారణ భయాన్ని కలిగింపజేస్తాడు. అందుకే మీనరాశి వాళ్ళు ఈ 4వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల అకారణంగా భయం పెరుగుతూ ఉంటుంది. ఒక పని చేయగలమా లేదా అన్న అనుమానం కలుగుతుంది. అకారణ భయాన్ని మీనరాశి వాళ్ళు విడిచిపెట్టాలి, మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే క్రూరం అంటే క్రూర కృత్యాలు చేయాలన్న ఆలోచన కలిగింపజేస్తాడు. అంటే మామూలుగా మంచి వాళ్ళైనప్పటికీ మీనరాశి వాళ్ళు చెడ్డ ఆలోచన చేస్తూ ఉంటారు, చెడ్డ భావాలు పొందుతూ ఉంటారు. అందుకే ఇక్కడ భయం క్రూరం అన్నారు. ఆ చెడ్డ భావాలు, చెడ్డ ఆలోచనలు 4వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల మీనరాశి వాళ్ళకు కలుగుతూ ఉంటాయి. అందుకే భాగ్యహాని భయం క్రూరం అని శ్లోకంలో చెప్పారు. బంధువైరం ధనక్షయం, బంధువులతో వైరము, గొడవలయ్యే అవకాశం ఉంది. ధనక్షయం, ధనం తగ్గిపోయే అవకాశం ఉంది. సంపాదించిన ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి. బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి, అవసరమైనప్పుడే స్నేహపూర్వకంగా మాట్లాడాలి, చిరునవ్వుతో ఉండాలి.
రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ₹1 ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. అప్పుడు బంధువైరం ధనక్షయం అనే సమస్య నుంచి మీన రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే రోగపీడాది సంతాప, అనారోగ్య పీడలు అనేటటువంటివి పెరుగుతాయి. శరీరానికి అనారోగ్య భావనలు, మానసికంగా అనారోగ్య భావనలు పెరుగుతాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. సంతాపాన్ని కూడా కుజుడిస్తాడు. ఆ సంతాపాన్ని తగ్గించుకోవాలి. శత్రు భయాన్ని ఇస్తాడు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి 4వ స్థానంలో ఉన్న కుజుడు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ధన నష్టాన్ని ఇస్తాడు, అకారణ భయాన్ని ఇస్తాడు, చెడ్డ ఆలోచనలు కలిగింపజేస్తాడు, బంధువులతో అకారణ విరోధాలు ఇస్తూ ఉంటాడు, అనారోగ్యాల వల్ల బాధపడేలా చేస్తాడు, శత్రుబాధలు పెరిగేలా చేస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వ్యతిరేక ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? మీనరాశి వాళ్ళు జ్యోతిష శాస్త్ర పరంగా కుజుడికి చెప్పిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు ఈ వ్యతిరేక ఫలితాలన్నీ అనుకూల ఫలితాలుగా మార్చుకొని ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే, ఈ కుజుడి మిథున సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీ వరకు కుజుడు మిథున రాశిలోనే ఉంటాడు. అంటే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్న కుజుడు 12 రాశుల వారికి శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మిథున రాశిలో ఉన్న కుజుడు 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు 12 రాశుల వాళ్ళు ఆ పరిహారాలు చేసుకోవాలి. అవి చేసుకుంటే కుజుడి అనుగ్రహం కలిగి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. నవగ్రహాలలో కుజుడికి జ్యోతిష శాస్త్ర పరంగా ప్రీతికరమైన ధాన్యం కందులు. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు కొద్దిగా బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలా తినిపిస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. దగ్గరలో గోశాల లేని వాళ్ళు, గోవులు లేని వాళ్ళు ఏం చేయాలంటే 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి పండితుడు, బ్రాహ్మణుడు, పూజారి గారు ఎవరికైనా ఆ కందులు దానం ఇవ్వండి. అప్పుడు ఈ కుజుడి మిథున సంక్రమణం అనేది అనుకూల ఫలితాలను 12 రాశుల వాళ్ళకి కలిగింపజేస్తుంది. ఈ దానం కూడా ఎప్పుడు ఇవ్వాలి? ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు కుజహోరలో ఇవ్వండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంటే మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోరా కాలం ఉంటుంది. ఆ సమయంలో దానం ఇస్తే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దానాలు ఇవ్వలేని వాళ్ళు, గోమాతకు తినిపించలేని వాళ్ళు ఏం చేయాలంటే కుజుడికి ప్రీతికరమైన ఉపవాసం ఉండండి. కుజుడికి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి మంగళవారం ఉపవాసం ఉండండి. పగలంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండి రాత్రికి కుజుడికి ఇష్టమైన కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఈ ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా ఈ కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా కుజుడికి దక్షిణ దిక్కు అంటే చాలా ఇష్టం, కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం, కుజుడికి 9 అంకె అంటే ఇష్టం. కాబట్టి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు ఏం చేయాలంటే 12 రాశుల వాళ్ళు స్నానం చేశాక ఇంట్లో దక్షిణం వైపు ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి, కుజుడికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కూడా కుంకుమ రాసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కు వైపు ఆ ఒత్తి వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. ఈ దీపం పెట్టినా కూడా కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాల్లో కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. వీళ్ళిద్దరిలో ఎవరిని పూజించినా కూడా కుజుడు యోగిస్తాడు. కుజుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందుకే మంగళవారం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం, లేదా నరసింహస్వామి ఆలయానికి మంగళవారం వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే 9 ప్రదక్షిణలు చేయాలి.
అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో అర్చన చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ఎర్ర మందార పూలతో స్వామికి అర్చన చేయించుకుంటే బ్రహ్మాండంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళితే నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోండి. నరసింహస్వామికి కూడా ఎర్ర పూలతో పూజ చేయించుకుంటే, అర్చన చేయించుకుంటే కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి కానీ నరసింహస్వామికి కానీ మంగళవారం దర్శనం చేసుకోవటం, 9 ప్రదక్షిణాలు చేయటం, అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే కుజుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం ఓం సాం శరవణ భవ, నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ. ఈ 2 మంత్రాల్లో ఏ మంత్రమైనా సరే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు కనీసం 21 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వినే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఓం అం అంగారకాయ నమః అనే అంగారక మంత్రం, కుజ మంత్రాన్ని 21 సార్లు చదివినా కూడా కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఈ పరిహారాల్లో ఏవి పాటించినా కూడా కుజుడి మిథున సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు, వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు 12 రాశుల మీద కలిగింపజేసే ప్రభావాలు, పాటించాల్సిన పరిహారాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.